హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మసాలా వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో వేడివేడిగా క్రిస్పీగా మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపప్పును వేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోకుండా పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. చివరిగా కొంచెం పప్పుని పక్కన ఉంచుకొని వీటిలో వేసుకొని కలుపుకోవాలి. మనం తినేటప్పుడు పప్పులు తగులుతా టేస్టీగా ఉంటాయి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, లవంగాల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని గట్టిగా పక్కన పెట్టుకొని కొంచెం ఉండ చేసుకోవాలి. ఉండకి వస్తుంది. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని కొంచెం ఉండని చేసుకొని చేతుల మధ్య ఇలా మందంగా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వడలని వేపుకోవాలి. నిదానంగా క్రిస్పీగా వేగుతాయి. ఈ విధంగా చేసుకోవడం వలన వడలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మసాలా వడలు రెడీ అవుతాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.